అందరికీ నమస్కారం. కుంభరాశివారికి జూన్ 7, 8, 9, 10 తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదృష్టమనేది కలిసిరాబోతోంది. ఆ వివరాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. వీడియో ఎక్కడా స్కిప్ చెయ్యొద్దండి. చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చెయ్యండి. అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. కుంభరాశివారు అంటేనే మానవతావాదులు, విశాల హృదయం కలవారు. వీరి ఆలోచనా విధానం చాలా విలక్షణంగా, అందరికంటే భిన్నంగా ఉంటుంది. రాశిచక్రంలో వీరి గుర్తు నీటితో నిండిన కుండ. అంటే తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని, నూతన ఆలోచనలను లోకమంతటికీ పంచి సమాజం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకునే గొప్ప గుణం వీరి సొంతం. వీరు ఎప్పుడూ వ్యక్తిగత లాభం కన్నా సామాజిక శ్రేయస్సుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. శనిదేవుడు అధిపతి కావడం వల్ల వీరికి లోతైన తాత్విక చింతన, న్యాయం పట్ల అపారమైన గౌరవముంటాయి. అందుకే వీరు ఎల్లప్పుడూ నిజాయితీ మార్గంలోనే నడవడానికిష్టపడతారు. ఆధునిక భావాలతో పాతకాలపు కట్టుబాట్లను ప్రశ్నించి కొత్త మార్గాలను అన్వేషించే ధైర్యం వీరికి ఉంటుంది. స్నేహానికి వీరిచ్చే విలువ అంతా ఇంతా కాదు. వీరి స్నేహితుల బృందం చాలా పెద్దదిగా ఉంటుంది. వీరు అందరితో ఎంతో కలుపుగోలుగా ఉన్నప్పటికీ వీరి లోతైన మనసులోకి ప్రవేశించడం అంత సులభం కాదు. వీరు తమ భావాలను అంత త్వరగా బయటపెట్టరు. కాని ఒక్కసారి మిమ్మల్ని తమ ఆత్మీయులుగా, నిజమైన స్నేహితులుగా భావిస్తే మాత్రం మీకోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కష్టాల్లో ఉన్న స్నేహితులకు అండగా నిలబడటంలో వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు స్నేహంలో ఎలాంటి స్వార్థాన్ని ఆశించరు. కేవలం నిర్మలమైన మనస్సుతో బంధాలను కాపాడుకుంటారు. అందుకే వీరి స్నేహితులు కూడా వీరిని అంతగా ఇష్టపడతారు. వీరికున్న దూరదృష్టి అమోఘం. 10 సంవత్సరాల తర్వాత ఏం జరగబోతోందో వీరు ఈరోజే ఊహించి దానికి తగ్గట్టుగా ప్రణాళికలు వేసుకోగల మేధావులు. వీరు కేవలం కలలు కనడమే కాదు, వాటిని నిజం చేసుకోవడానికి అవసరమైన కఠోర శ్రమ, పట్టుదల కూడా వీరిలో పుష్కలంగా ఉంటాయి. శని ప్రభావం వల్ల వీరు ఎంతో ఓర్పుతూ, నెమ్మదిగా, నిలకడగా తమ లక్ష్యాల వైపు అడుగులు వేస్తారు. సైన్స్, టెక్నాలజీ, సామాజిక సేవ వంటి రంగాలలో వీరు అద్భుతంగా రాణిస్తారు. తమ వినూత్నమైన ఆలోచనలతో ప్రపంచానికి ఒక కొత్త దారిని చూపించగల శక్తివంతులు ఈ కుంభరాశివారు. అందుకే వీరు కేవలం ఒక రాశివారు మాత్రమే కాదు, సమాజానికి దొరికిన ఒక గొప్ప వరం లాంటివాళ్లు. కుంభరాశివారికి జూన్ 7, 8, 9, 10 తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ముందుగా జూన్ 7వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కుంభరాశివారికి జీవితంలోని కొన్ని రంగాలలో ఆనందం, మరికొన్ని రంగాలలో సవాళ్లు ఎదురయ్యే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీ రాశిలో రాహువు సంచారం వల్ల మీ ఆలోచనా విధానం కొంత గందరగోళంగా, అస్థిరంగా ఉండవచ్చు. ఏది మంచో, ఏది చెడో నిర్ణయించుకోవడానికి కాస్త సమయం పట్టవచ్చు. కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ 4వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల ఇంటి వాతావరణంలో కొంత వేడి ఉండే అవకాశం ఉంది. మీ మాటల్లో అధికార ధోరణి కనిపించవచ్చు. ఇది కుటుంబ సభ్యులకు నచ్చకపోవచ్చు. ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్యం విషయంలో లేదా ఆమెతో సంబంధాలలో కొద్దిగా శ్రద్ధ వహించడం అవసరం. అనవసరమైన వాదనలకు దిగకుండా మౌనంగా ఉండటం కొన్నిసార్లు మేలు చేస్తుంది. 2వ ఇంట్లో మీ రాస్యాధిపతి అయిన శని ఉండటం వల్ల మాట తీరు కఠినంగా మారే ప్రమాదముంది. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ప్రేమగా, మృదువుగా సంభాషించడానికి ప్రయత్నించండి. ఆరోగ్యం పరంగా చూస్తే శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టవలసిన రోజు ఇది. రాహువు ప్రభావం వల్ల అనవసరమైన భయాలు, ఆందోళనలు, భవిష్యత్తు గురించిన చింతలు మిమ్మల్ని వెంటాడవచ్చు. ఇది నిద్రలేమికి, తలనొప్పి వంటి సమస్యలకు దారితీయవచ్చు. ధ్యానం చేయడం, ప్రశాంతమైన సంగీతం వినడం లేదా మీకు ఇష్టమైన పనులలో నిమగ్నమవడం ద్వారా ఈ ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఉద్యోగస్తులకు మాత్రం ఈ రోజు ఒక వరం లాంటిది. మీ 5వ ఇంట్లో బుధుడు, గురువుల కలయిక మీ సృజనాత్మకతను, తెలివితేటలను తారాస్థాయికి తీసుకువెళుతుంది. మీ ఆలోచనలు వినూత్నంగా ఉంటాయి. వాటిని పై అధికారుల ముందు ప్రదర్శించినప్పుడు గొప్ప ప్రశంసలు అందుకుంటారు. ఇది మీ కెరియర్లో ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంది. సహోద్యోగులు కూడా మీ ప్రతిభను గుర్తించి మీకు సహకరిస్తారు. ఆర్థికంగా ఇది చాలా అనుకూలమైన రోజు. ఊహించని మార్గాల నుండి ధనలాభం కలిగే సూచనలు బలంగా ఉన్నాయి.
స్టాక్ మార్కెట్ వంటి స్పెక్యులేటివ్ రంగాలలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఇది మంచి సమయం, కానీ నిపుణుల సలహా తీసుకోవడం తప్పనిసరి. అయితే ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారస్తులకు ఈ రోజు ఒక అగ్నిపరీక్ష లాంటిది. మీ 7వ ఇంట్లో కుజుడు, కేతువుల కలయిక చాలా ప్రతికూలమైనది. ఇది భాగస్వాములతో తీవ్రమైన విభేదాలకు, గొడవలకు దారితీయవచ్చు. మీ భాగస్వామి దూకుడుగా ప్రవర్తించడం, మిమ్మల్ని అర్థం చేసుకోపోవడం జరగవచ్చు. వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు వద్దు. వీలైతే ఈ రోజు ఎలాంటి పెద్ద ఒప్పందాలు చేసుకోకపోవడమే మంచిది. విద్యార్థులకు ఈ రోజు అద్భుతంగా ఉంటుంది. గురు, బుధుల అనుగ్రహం వల్ల చదువుపై ఏకాగ్రత అమోఘంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టులు కూడా సులభంగా అర్థమవుతాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు మంచి ఫలితాలు సాధిస్తారు. వివాహిత జీవితంలో కూడా కుజకేతువుల ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది. మీ భాగస్వామి మాటల్లో, చేతల్లో తీవ్రమైన కోపం, అసహనం ప్రదర్శించవచ్చు. ఇది మీ మధ్య దూరాన్ని పెంచుతుంది. వారిని రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యకుండా ఓపికతో వ్యవహరించడం ఒక్కటే మార్గం. ప్రేమికులకు కూడా ఇది క్లిష్టమైన సమయం. మీ మధ్య అపార్థాలు తలెత్తవచ్చు. మీ ప్రేమను వ్యక్తపరచడానికి బదులు కోపాన్ని ప్రదర్శించడం వల్ల బంధం దెబ్బతినే ప్రమాదం ఉంది. కుంభరాశివారికి జూన్ 8వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు కూడా గ్రహాల ప్రభావం దాదాపుగా నిన్నటిలాగే కొనసాగుతుంది. కాబట్టి జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. కుటుంబంలో ప్రశాంతతను కాపాడుకోవడానికి మీరు మరింతగా ప్రయత్నించాలి. మీ మాటలే మీకు శత్రువులుగా మారే అవకాశం ఉన్నందున వీలైనంత తక్కువగా, అవసరమైనంతవరకే మాట్లాడటం మంచిది. ఇంటికి సంబంధించిన పనులలో జాప్యం జరగవచ్చు. ఇది మీకు చిరాకు తెప్పించవచ్చు. 9వ ఇంట్లో చంద్రుడు ఉండటం వల్ల తండ్రిగారితో సంబంధాలు మెరుగుపడతాయి, లేదా వారి నుండి ఏదైనా సలహా లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మానసిక ప్రశాంతతకు పెద్దపీట వెయ్యాలి. నిన్నటి నుండి కొనసాగుతున్న ఆందోళన ఈరోజు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఉదయాన్నే లేచి ప్రాణాయామం చేయడం, పచ్చని చెట్లతో నిండిన పార్కులో నడవడం వంటివి మీ మనసుకు ఎంతో మేలు చేస్తాయి. శారీరకంగా పెద్ద సమస్యలు లేనప్పటికీ మానసిక అలసట మిమ్మల్ని నీరసపరిచే అవకాశం ఉంది. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి పరిస్థితులు సానుకూలంగానే కొనసాగుతాయి. మీ తెలివితేటలు, పనితీరు మీకు మంచి పేరును తెచ్చిపెడతాయి. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి రోజు. మీ సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. ఆర్థికంగా ఆదాయం బాగుంటుంది. కానీ మీ రాశిలో ఉన్న రాహువు అనవసరమైన, విలాసవంతమైన ఖర్చుల వైపు మిమ్మల్ని ప్రేరేపించవచ్చు. డబ్బు చేతికి వచ్చినట్లే వచ్చి ఖర్చయ్యే ప్రమాదం ఉంది. పొదుపుపై దృష్టి సారించడం చాలా ముఖ్యం. వ్యాపార భాగస్వామ్యాల్లో ఉన్నవారికి ఈరోజు కూడా సవాలుతో కూడుకున్నదే. కుజకేతువుల ప్రభావం వల్ల భాగస్వామితో సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారవచ్చు. ముఖ్యమైన చర్చలు లేదా ఒప్పందాలను వాయిదా వేసుకోవడం ఉత్తమం. ఒంటరిగా వ్యాపారం చేసేవారికి కూడా కొన్ని ఆటంకాలు ఎదురుకావచ్చు. మీ పోటీదారులు మీపై పైచేయి సాధించడానికి ప్రయత్నించవచ్చు. జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఇది ఒక అదృష్టకరమైన రోజు. మీ 5వ ఇంట్లో ఉన్న శుభగ్రహాల కలయిక, 9వ ఇంట్లో చంద్రుని సంచారం ఉన్నత విద్య, విదేశీ విద్య ప్రయత్నాలకు అనుకూలిస్తుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. జ్ఞాన సముపార్జనకు ఇది సరైన సమయం. వివాహిత జీవితంలో భాగస్వామితో సర్దుకుపోవడం తప్పనిసరి. వారి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వారి కోపం వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే సమస్యను పరిష్కరించడం సులభమవుతుంది. వాదనలకు దూరంగా ఉండండి. ప్రేమికులు తమ సంబంధంలో స్పష్టతతో ఉండాలి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకుని ప్రేమగా మాట్లాడటం ద్వారా మాత్రమే బంధాన్ని కాపాడుకోగలరు. చిన్న అపార్థం కూడా పెద్ద గొడవకు దారితీయవచ్చు. కుంభరాశివారికి జూన్ 9వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీకు చాలా విషయాలలో అదృష్టం కలిసివస్తుంది. ముఖ్యంగా చంద్రుడు అదృష్ట స్థానమైన 9వ ఇంట్లో ఉండటం వల్ల గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందుల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి రోజు. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. వారి సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంట్లో వాతావరణం గత 2 రోజులతో పోలిస్తే ప్రశాంతంగా ఉంటుంది. మీ మాటల్లో కొంత సౌమ్యత వస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా స్పష్టమైన మెరుగుదల కనిపిస్తుంది. మానసికంగా బలంగా, ఉత్సాహంగా ఉంటారు. అనవసరమైన ఆందోళనలు తగ్గి మనసు తేలికపడుతుంది. ఇది మీ శారీరక ఆరోగ్యంపై కూడా సానుకూల ప్రభావం చూపుతుంది. శక్తివంతంగా, చురుకుగా ఉంటారు. ఉద్యోగస్తులకు తమ పనిలో గొప్ప పురోగతి ఉంటుంది. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, మీ ఆలోచనా విధానం పై అధికారులను ఎంతగానో ఆకట్టుకుంటాయి.
ప్రమోషన్ లేదా జీతాల పెంపు గురించి చర్చించడానికి ఇది అనువైన సమయం. ఆర్థికంగా ఈరోజు చాలా అద్భుతంగా ఉంది. 5వ ఇంట్లో గురుబుధుల కలయిక, 9వ ఇంట్లో చంద్రుని సంచారం కలిసి ధనయోగాన్ని సూచిస్తున్నాయి. భూమి, ఇల్లు లేదా వాహనం కొనడానికి సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువుల కోసం లేదా వారి భవిష్యత్తు కోసం చేసే పెట్టుబడులు మంచి లాభాలను ఇస్తాయి. వ్యాపారస్తులు కూడా ఈరోజు కొంత ఊపిరి పీల్చుకుంటారు. భాగస్వామితో ఉన్న గొడవలు కొంతవరకు సద్దుమణిగే అవకాశముంది. సామరస్యపూర్వకంగా మాట్లాడటం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. కొత్త వ్యాపార అవకాశాలు కూడా తలుపు తట్టవచ్చు. విద్యార్థులకు వారి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది. ఏకాగ్రతతో చదవడం వల్ల పరీక్షలలో అద్భుతమైన మార్కులు సాధిస్తారు. వారి తెలివితేటలకు ఉపాధ్యాయుల నుండి ప్రశంసలు లభిస్తాయి. వివాహిత జీవితంలో మాత్రం జాగ్రత్త తప్పనిసరి. గ్రహాల అనుకూలత ఉన్నప్పటికీ 7వ ఇంట్లో ఉన్న కుజకేతువుల ప్రభావం పూర్తిగా తొలగిపోలేదు. కాబట్టి భాగస్వామితో మాట్లాడేటప్పుడు గతాన్ని తవ్వకుండా వర్తమానం గురించి ప్రశాంతంగా మాట్లాడటం ద్వారా సత్సంబంధాలు కొనసాగించవచ్చు. ప్రేమికులకు ఇది ఒక మంచి రోజు. మీ బంధంలో ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి మీ భవిష్యత్తు గురించి అవకాశాలు లభిస్తాయి. మీ మాటల్లో స్పష్టత, నిజాయితీ ఉంటే మీ భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కుంభరాశివారికి జూన్ 10వ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈరోజు మీ దృష్టి అంతా వృత్తి, ఉద్యోగంపై కేంద్రీకృతమవుతుంది. కాని ఇది చాలా సవాళ్లతో కూడుకున్న రోజుగా ఉంటుంది. చంద్రుడు తన నీచస్థానమైన వృశ్చిక రాశిలో మీ కర్మస్థానమైన 10వ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మానసికంగా తీవ్రమైన ఆందోళన, అభద్రతాభావం మిమ్మల్ని చుట్టుముడతాయి. ఏ పని చేసినా అది సరిగ్గా రావడం లేదనే నిరాశ ఆవరించవచ్చు. కుటుంబంలో కూడా ఈ పని ఒత్తిడి కారణంగా చిరాకు ప్రదర్శించే అవకాశం ఉంది. మీ మూడ్ స్వింగ్స్ వల్ల ఇంట్లో వాతావరణం దెబ్బతినకుండా చూసుకోవాలి. ఆరోగ్యం విషయంలో ఈరోజు చాలా ప్రత్యేక శ్రద్ధ అవసరం. ముఖ్యంగా మానసిక ఆరోగ్యం దెబ్బతినే సూచనలు బలంగా ఉన్నాయి. పని ప్రదేశంలోని ఒత్తిడి నేరుగా మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కడుపులో మంట, నిద్రలేమి, తీవ్రమైన తలనొప్పి వంటివి బాధిస్తాయి. అనవసరమైన ఒత్తిడి, భయాలు శారీరక ఆరోగ్యాన్ని కూడా పాడుచేస్తాయి. వీలైతే పని నుండి కొంచెం విరామం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో ఇది అత్యంత కష్టమైన రోజు కావచ్చు. పై అధికారులతో తీవ్రమైన అభిప్రాయ భేదాలు రావచ్చు. మీరు చెయ్యని తప్పుకు కూడా నిందలు మోయవలసి రావచ్చు. మీ పనిపై అనవసరమైన విమర్శలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. సహోద్యోగులతో కూడా వాదనలకు దిగకుండా జాగ్రత్తపడండి. ఈరోజు మౌనంగా మీ పని మీరు చేసుకోవడం ఉత్తమం. ఆర్థికంగా డబ్బుకు సంబంధించిన చింతలు తారాస్థాయికి చేరుతాయి. ఉద్యోగంలో అభద్రతాభావం వల్ల మీ ఆర్థిక భవిష్యత్తుపై భయం పెరగవచ్చు. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడం లేదా ఆర్థికపరమైన రిస్కులు తీసుకోవడం ఆత్మహత్యా సదృశ్యమవుతుంది. ఎవరికీ అప్పు ఇవ్వకండి, తీసుకోకండి. వ్యాపారస్తులకు కూడా వృత్తిపరంగా ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. భాగస్వామ్య సమస్యలు ఒకవైపు, వ్యాపారంలో నష్టాలు లేదా ఆటంకాలు మరోవైపు మిమ్మల్ని కుంగదీయవచ్చు. ఓపిక నశించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే ప్రమాదం ఉంది. ఈరోజు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకుండా వాయిదా వేయడమే శ్రేయస్కరం. విద్యార్థులకు చదువుపై మనసు లగ్నం చెయ్యడం దాదాపు అసాధ్యంగా ఉంటుంది. ఏకాగ్రత పూర్తిగా లోపించడం, మానసిక ఆందోళన వంటివి చదువుపై తీవ్ర ప్రభావం చూపుతాయి. పరీక్షలు ఉంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. వివాహిత జీవితంలో ఈ రోజు అత్యంత క్లిష్టంగా ఉంటుంది. బయట పని ఒత్తిడి, భాగస్వామితో ఇప్పటికే ఉన్న సమస్యలు రెండూ కలిసి మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతాయి. బయట ఆఫీసులో ఉన్న చిరాకును ఇంట్లో భాగస్వామిపై చూపించే ప్రమాదం ఉంది. ఇది గొడవలను మరింత పెద్దది చేస్తుంది. గొడవలకు ఆస్కారం ఇవ్వకుండా వీలైతే ఒకరికొకరు దూరంగా ఉండటం మేలు. ప్రేమికుల మధ్య కూడా తీవ్రమైన అపార్థాలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంది. సున్నితమైన విషయాల గురించి ఈరోజు చర్చించకపోవడమే మంచిది. లేదంటే బంధం విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. కుంభరాశివారు ఈ సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల ప్రభావాన్ని తగ్గించుకోవడానికి పాటించవలసిన కొన్ని సులభమైన పరిహారాలు. ప్రస్తుత గ్రహసంచారం ప్రకారం మీకు మానసిక ఒత్తిడి, అనవసరమైన ఆందోళనలు ఎక్కువగా ఉన్నాయి.
మీ రాశిలోనే రాహువు ఉండటం వల్ల మనసులో ఒక రకమైన గందరగోళం, ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి ఏర్పడవచ్చు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు ఉదయం స్నానం చేశాక ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని కనీసం 11 సార్లు జపించడం చాలా మంచిది. అలాగే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా చదవడం లేదా వినడం వల్ల మీ రాస్యాధిపతి అయిన శనిదేవుడి అనుగ్రహం లభించి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటల్లో కఠినత్వం పెరిగే అవకాశం ఉన్నందున ఎవరితోనైనా మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆలోచించడం అలవాటు చేసుకోండి. ఇది కుటుంబంలో అనవసరమైన గొడవలను నివారిస్తుంది. మీకు 7వ ఇంట్లో కేతువు, కుజుడు కలిసి ఉండటం వల్ల వివాహ జీవితంలో, వ్యాపార భాగస్వామ్యాల్లో తీవ్రమైన అభిప్రాయ భేదాలు, గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రభావాన్ని తగ్గించుకోవడానికి ప్రతిరోజూ విఘ్నేశ్వరుడిని పూజించటం ఉత్తమమైన మార్గం. ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని జపించటం వల్ల మీ బంధాలలో ఉన్న అడ్డంకులు, అపార్థాలు తొలగిపోతాయి. వీలైతే వీధి కుక్కలకు ఆహారం పెట్టడం కేతువుకు శాంతి చేకూరుస్తుంది. ముఖ్యంగా మీ భాగస్వామితో వాదనలకు దిగకుండా వారు చెప్పేది ఓపికగా వినడానికి ప్రయత్నించండి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే ఉత్తమ సమాధానమవుతుంది. ఇక సాధారణ పరిహారాల విషయానికి వస్తే శనివారం రోజు పేదలకు లేదా అవసరంలో ఉన్నవారికి నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు లేదా నూనె వంటివి దానం చేయడం వల్ల శని, రాహువుల దోషాలు తగ్గుముఖం పడతాయి. అలాగే మీ చుట్టూ ఉన్న వృద్ధులకు, నిస్సహాయులకు మీకు తోచినంతలో సేవ చెయ్యడం లేదా సహాయం చెయ్యడం చాలా మంచి ఫలితాలనిస్తుంది. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా చేసే సేవ, దానం వల్ల గ్రహాల ప్రతికూల ప్రభావాలు తగ్గి మీకు మానసిక ప్రశాంతత, దైవానుగ్రహం లభిస్తాయి. ఈ చిన్న చిన్న పరిహారాలు శ్రద్ధగా పాటిస్తే రాబోయే రోజులు మీకు అనుకూలంగా మారతాయి. చూశారు కదండి, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.